అందరికీ నమస్కారం అండి. అందరికీ సత్యసాయిబాబా శత జయంతి శుభాకాంక్షలు. అసలు సత్యసాయిబాబా గారు అంటే ఎవరు? ఆయన మనిషా లేకపోతే దేవుడా? ఇన్ని లక్షల మంది భక్తులు ఆయనకి ఎలా వచ్చారు? పెద్ద పెద్ద సెలబ్రిటీస్, దేశ ప్రధానులు, క్రికెట్ ప్లేయర్స్, ఇండస్ట్రియలిస్ట్ వీళ్ళందరూ కూడా ఆయన పాదాల చెంతకు రావడానికి గల కారణాలు ఏంటి అని నేను ఈ మధ్య చూసి ఆయన గురించి తెలుసుకోవాలని ఆయన గురించి చర్చ చేయడం జరిగింది. 1926 నవంబర్ 23న పుట్టపర్తిలో సత్యనారాయణ రాజుగా పుట్టిన అతను సత్యసాయిబాబాగా ఎలా కన్వర్ట్ అయ్యారు? ఆయనలో ఇంత గొప్ప గుణాలు ఎలా వచ్చాయి? ఆయనకి ఆయనే ఒక దైవాంశ సంభూతుడిగా ఎలా ప్రకటించుకున్నారు అనే అంశాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సత్యనారాయణ రాజు అనే సత్యసాయిబాబా గారు 14వ ఏట నేను షిరిడీ సాయిబాబా పునర్జన్మనని ప్రకటించుకోవడం జరిగింది. తర్వాత మెల్లమెల్లగా ప్రచారం జరిగి ఆయనకి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఏర్పడ్డారు. ఈ లక్షలాది మంది భక్తుల్లో కేవలం ఒక మతానికి చెందిన వ్యక్తులు కాకుండా హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ కూడా ఉండడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయమే. సనాతన ధర్మం గురించి ప్రపంచవ్యాప్తంగా గొప్పగా చెప్తూ ఏ మతానికి కూడా ప్రచారం చేయకుండా మనిషి ప్రేమతో బతకాలి, 10 మందికి ప్రేమను పంచాలి, సేవ చేయాలి అనే ఒక దృఢమైన సంకల్పంతో ఆయన జీవితం గడిచిందని ఆయన చరిత్ర చదువుకున్న తర్వాత నాకు తెలిసింది.